ఫస్ట్ ఎందుకు వస్తాడు వాడికి ఏదో ఒక అట్రాక్షన్ ఉండాలి. ఆ అట్రాక్షన్ అనేది ఒక్కొక్క స్టేటు చాలా కాంపిటీషన్కి వెళ్తున్నారు. మనం ఏ స్టేట్ని అండర్ ఎస్టిమేట్ చేయలేం. ప్రతి స్టేట్ కూడా ఏంటంటే నా స్టేట్కి ఎలా తీసుకురావాలని ఒక కార్పొరేట్లు కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే లిఫ్ట్ అని ఒక పాలసీ డిఫైన్ చేశారు. ఓకే, దానిలో ఏంటంటే వైజాగ్ని Tier 1 కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు TCSలు, ఇన్ఫోసిస్లు, కాగ్నిసెంట్లు, అలాగే GCCs ఇట్లాంటివన్నీ తీసుకురావాలి అంటే మనం ఏం చేద్దామంటే 99 పైసలకే ఒక ఎకరం ఇచ్చి లీజ్కి, అది నాకు తెలిసి పర్మనెంట్ కాదు అది, ఓకే ఇచ్చి దాన్ని ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, వాడికి మార్కెట్ క్యాప్ ఉండాలి, లేదా ఒక $1 బిలియన్ రెవెన్యూ ఉండాలి, ఒక స్ట్రింజెంట్ ఆడిట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ వాళ్ళు ఒక స్ట్రింజెంట్ పారామీటర్స్ డిఫైన్ చేసిన తర్వాత, అందుకని చూడండి చిన్న కంపెనీలు ఉండవు ఆ పర్టికులర్ పాలసీలో, మీకు పెద్ద కంపెనీలు ఉంటాయి. ఎందుకు వాళ్ళు పిలుస్తున్నారు ఒక మైక్రో అంటే ఇక్కడ మొన్న ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక కంపెనీకి ఇచ్చారు 99 పైసలు చొప్పున, చాలా 99 కాదు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువకి ఇచ్చారు అనేటువంటి దాని మీద ఒక వివాదం జరిగింది. సరే అలాంటి వదిలేదు, అది బయటపడాలి. అంటే ఒకవేళ అదే జరుగుంటే కాగ్ రిపోర్ట్లోనో ఆడిట్ రిపోర్ట్లోనో ఏముంటుంది, నీకు 99% నేను ఇచ్చేది ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ $1 బిలియన్ రెవెన్యూ ఉన్నాడికే ఇస్తాను నేను, ఎవడైతే నాకు 7,000 6,000 జాబ్స్ కమిట్ చేస్తానన్నాడో వాడికే ఇస్తాను అని నీకు ఒక పాలసీ రాసావు. అది చాలా స్ట్రింజెంట్ పాలసీ. అది డీవియేట్ చేసి ఇచ్చారనుకోండి, దెన్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ టు బి అడ్రస్డ్ బై ది మిషనరీ. మన ఎవరు లోకేష్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆయన ఎట్లా ఇచ్చారయ్యా అంటే, నా ఇష్టం నేను ఇస్తాను అని చెప్పని అన్నారు. అది కొంచెం సెన్స్ ఆఫ్ యారగెన్స్ అని అనిపించింది నాకు. ఇట్ ఈస్ పబ్లిక్ కమ్యూనికేషన్, యు ఆర్ ఓన్లీ ట్రస్టీ ఫర్ ది జనాల ప్రాపర్టీ, ఆస్తులకి మీరు ట్రస్టీలు. 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉంటారు. పోనీ అనుగ్రహిస్తే, ప్రజలు అనుగ్రహిస్తే ఇంకో 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. కానీ యూ కెనాట్ సే దట్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు పాలిటిక్స్. అంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే మనకు కాంపిటీటర్లు బాబు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో, ఏముందని వస్తారు వాళ్ళు. మనం ఏదో ఒకటి చూపించి ఒక క్యారెట్ ఒక మ్యాగ్నెట్ చూపిస్తేనే వాళ్ళు వస్తారు. ఈ 99 పైసలు కూడా ఊరినే ఇవ్వట్లేదు, 99 పైసలు ఏకర్ కూడా ఊరినే ఇవ్వట్లేదు. దానికి ఒక పెద్ద స్ట్రింజెంట్ క్రైటీరియా ఉంది. ఈ 10 క్రైటీరియా మీట్ అయితేనే వాళ్ళు వస్తారు అంటే అది పద్ధతిగా వెళ్తుంది. సరే, ఇట్స్ ఆల్ ఏజ్, ఎక్స్పీరియన్స్ కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ కాదు, బట్ అవుట్ ఆఫ్ హిస్ ఎమోషనల్ అవుట్బర్స్ పొలిటికల్గా చాలా జరుగుతుంటాయి. అదొక స్టేట్మెంట్ అని వదిలేసాం. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ చెప్పండి నాకు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్? అంటే దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే మీరు చెప్తుంది నాకు ఇక్కడ షాకింగ్ ఏంటంటే, అన్ని ఉద్యోగాలు రావు. అన్ని ఉద్యోగాలు రానప్పుడు నేను 20 లక్షలు 25 లక్షలు ఉద్యోగాలని కల్పిస్తాను అని చెప్పేటువంటి మాట పదే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ చెప్పడంలో ఔచిత్యం ఏంటి అంటారు సార్? అదే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా జాబ్స్ అనేవి 3 కేటగిరీస్ పెట్టుకుందాం. ఫస్ట్ ఇట్లాంటి పెద్ద 26 కంపెనీలు వచ్చినాయి, ఆర్సెల్ మిట్టల్, ఓకే, లేకపోతే BPCL, TCSలు, ఇన్ఫోసిస్లు, గూగుల్, రిలయన్స్ వస్తున్నాయి కదా. వీళ్ళంతా హైటెక్ పెట్టుకుని తక్కువ ఎంప్లాయీస్తో చేయే కంపెనీలు. అందులోంచి మీరు ఎక్కువగా మ్యాక్సిమం వీటన్నిటికీ కలిపితే డైరెక్ట్ జాబ్స్ 25,000 వస్తాయేమోనండి. 25,000 అంతే. ఈ 26 కంపెనీలు కలిపితే నా ఒపీనియన్ అది. ఎక్కడ 25 లక్షలు స్వామి? 25 లక్షలు వస్తున్నా నేను ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. మాట్లాడమనే చెప్పేది. 26 కంపెనీల్లో మ్యాక్సిమం 25,000 50,000 డైరెక్ట్ జాబ్స్ వస్తాయి అనుకుందాం. ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయిగా, ఇవి వచ్చినప్పుడు చుట్టుపక్కల యాన్సిలరీలు ఉంటాయి, లేకపోతే ఒక టూరిజం, ఒక రెస్టారెంట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అవి పోని ఒక 1.5 lakh 2 lakhs అనుకుందాం. ఇప్పుడు వచ్చిన అందువల్ల మీకు మ్యాక్సిమము ఒక 2+ lakhs జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ 26 కంపెనీలకి. కానీ అవి కూడా ఈరోజు రావు. ఎందుకు? వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి, కమిషనింగ్ చేయాలి, జాబ్లు ఇవ్వాలి, అంటే 3 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటి? కమిట్మెంట్ ఆఫ్ ఒక 50,000 డైరెక్ట్ జాబ్స్ ఉంటే, ఇండైరెక్ట్ జాబ్స్ ఒక 2 lakhs ఎంతో ఉంటే, ఓకే 2028-29 కల్లా జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజే వచ్చేస్తాయి అని చెప్పట్లా, అవి జాబులు వచ్చినాయి అని. ఇందులో మీరు చెప్పినటువంటి వాటిల్లో ఈ 25 లక్షలు దాని బదులు 2.5 లక్షల మంది అంటున్నారు. ఈ 2.5 లక్షల మందిలో ఈ మేస్త్రీలు మిగతా కాదు, ఇవన్నీ హై అండ్ జాబ్స్. ఓకే, లెట్ us కమ్ టు మీరు చెప్పిన 20 లక్షల్లో లెట్ us say 2.5 lakhs తీసేద్దాం. ఓకే, ఇంకా 17.5 lakhs ఇవ్వాలి. ఓకే, ఈ 17.5 lakhsలో 2 కేటగిరీస్ ఉండొచ్చు.
ఇవన్నీ అజంప్షన్స్ అండి. మనకేమో అక్కడ వాళ్ళు వెబ్సైట్లో పెట్టి జీవోలు పెట్టి మనకేం డేటాలు ఇవ్వాలా. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ అజంప్షన్స్ బేస్డ్ ఆన్ సెకండరీ డేటా అవైలబుల్. పారదర్శకత లేదు. అది పారదర్శకత అంటారా, ట్రాన్స్పరెన్సీ, కాన్ఫిడెన్షియాలిటీ అంటారా. ఒక నా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, అన్ని బయటికి చెప్పుకుంటే రేపు కర్ణాటక వాడు వస్తాడండి, రేపు గోవా వాడు వస్తాడు, నేను ప్రతి డేటా చెప్పుకుంటే నేను కార్పొరేట్ లాగానే కదా, ఆ డేటా అంతా బయట పెట్టుకుంటే నేను ఆ కంపెనీ వచ్చి లాక్కుపోతాడు వాడు. నేను అంతా అయ్యే వరకు చెప్పకూడదు. అంటే నేనేమంటున్నానంటే, నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా క్రిటికల్గా విమర్శిస్తాను, కానీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు డే అండ్ నైట్ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఏంటంటే మా రాష్ట్రాన్ని నేను ఎలా పెంచాలి, కాబట్టి నాకొచ్చే కాంపిటీటర్స్కి నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు. ప్రతిదాన్ని నేను గొప్పగా బయట పెట్టేసేస్తే వాడు అనలైజ్ చేసుకుని వాడు పోయి మళ్ళీ నా దగ్గర వీడికంటే బాగుంది, ఎందుకంటే మన దగ్గర ఏం లేదు, మీ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి చాలా తక్కువ ఉన్నాయి, కాబట్టి వాళ్ళు గ్రాప్ చేసుకెళ్ళిపోతారన్న భయంతో మేము కొన్ని పెట్టమనే. సరే, అది ఒక రీజన్ కావచ్చు. మీరు ఆ మాట అంటే నేను ఇంకోటి అంటాను, చెప్పండి, మా దగ్గర ఏం లేదు, లేకపోతే ఏముందని చెప్తామని. ఇప్పుడు ఏమీ లేని చోట 26 కంపెనీలు తెచ్చారు కదా, ఏవీ లేని చోట 26 కంపెనీలు తెచ్చారు కదా. సరే, 26 కంపెనీలు కూడా నాట్ లైక్ మీ బామ్మర్ది తమ్ముడు కొడుకు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మేనగోళ్ళ కంపెనీ కాకుండా ఇవన్నీ కొంచెం నేమ్డ్ కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, కాబట్టి ట్రస్ట్ వర్ది కంపెనీస్. కానీ ఆయన ఇచ్చిన ప్రామిస్ 20 లక్షల జాబ్స్ కమిట్మెంట్ మీట్ అవ్వగలరా, 40 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగలరా. సరే, 40 లక్షల కోట్లు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 9-10 లక్షల కోట్ల వరకు రియలైజ్ అయింది, ఆల్రెడీ 2 years అయిపోయింది.